హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చాలా చాలా బాగున్నాను. ఎందుకంటే నాకు హ్యాపీగా ఉంది. 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను నేను. అందుకని మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే యూట్యూబ్ వాళ్ళకి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇలాగ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే లైనింగ్ బ్లౌజ్ అండి, నాదే అనమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే కటింగ్ చూపించబోతున్నా మీకు. ఇలా ఉంటుంది క్లాత్. ఈ క్లాత్ లైనింగ్ ఐరన్ చేసేసుకొని ఓపెన్ సైడ్ క్లోజ్ మన వైపు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఇప్పుడు అటు ఇటు ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేద్దాం. ఎందుకంటే కరెక్ట్గా ఉండాలి కదా. ఇలా ఓకేనా ఫ్రెండ్స్? స్కిప్ చేయకుండా అయితే చూడండి, క్లారిటీగా అయితే ఉంటుంది. కొంచెం గల్లా అయితే వేరియేషన్ ఉంటుంది. లీఫ్ స్టైల్లో తీసుకున్నాను నేను, లీఫ్ డిజైన్ అనమాట. దానికి పైపింగ్ వేయాలనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటాం కదా. బ్లౌజు ఫోల్డ్ చేసేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇలా ఇలా ఒక మెథడ్ ఉంటుంది కదా నడుములు చూసుకోవడానికి. అంటే కరెక్ట్గా పెట్టేసుకొని గల్లా కూడా మనకు ఇంకా కొలసాల్సిన అవసరం ఉండదు. ఇలా పెట్టేసుకుంటే ఇలా ఒక మెథడ్. ఎంత ఉంది? 8 ఇంచ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఉక్సు పట్టి నుంచి ఇలా మొత్తం కొలుసుకోవాలి. కొలుసుకుంటే 4తో డివైడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తే అంత అలా అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను కాజా పట్టి ఉంది కదా, కాజా పట్టిని తీసేస్తే నాకైతే 29.5 వచ్చింది. అంటే మ్యాక్సిమం 30 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. నడుము లోజు 30 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 2 లైన్స్ అటు ఇటు ఏం కాదండి. 29.5 ఉంది కదా, 4తో డివైడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 7.5 పెట్టేసుకోవచ్చు. ఒక 1 లైన్ 2 లైన్స్ ఏం కాదండి మనకు. ఇలా 7.5 పెట్టుకోవచ్చు. అంటే ఇది ఈ మొత్తము షేప్ పట్టులు అన్నీ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా పెట్టడం వల్ల. ఇలా 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకుంటాం కదా, 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకున్నా నేను. బ్లౌజు ఇలా లెంత్ చూసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా. ఇప్పుడు ఇది ఎంత ఉందంటే ఇప్పుడు నాకు మొత్తం 14 ఉందండి. ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుకుందాం అనుకున్నా నేను. అందుకనేసి 14.5 అయితే పెట్టేశాను అనమాట. మొత్తము లెంత్ వచ్చేసి 14.5 పెట్టుకున్నా నేను. బ్లౌజ్ లెంత్ ఒక 1/2 ఇంచ్ పెంచుకున్నా నేను. ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన గల్ల ఎంత వచ్చింది? 10 వచ్చింది కదా. 10 ఇలా 10 పెట్టేసుకున్నా నేను. షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టాను. చంక డౌన్ కూడా 5.5 అయితే తీసుకున్నా. ఓకేనా? చిన్న సైజే కాబట్టి సరిపోతుందండి. అంటే మీడియం సైజ్ కిందకి వస్తుంది. ఇలా 5.5 ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఒక లైన్ వేసేసుకొని చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 వచ్చింది. 8.5 అంటే మనకి ఎంత? 34 సైజు. అంటే బ్లౌజు 34 అనమాట చెస్ట్ లూజు. ఇలా ఒక లైన్ అయితే వేసేసుకుందాము. లైన్ వేసుకున్న తర్వాత కిందికి కూడా డ్రా చేసుకుందాం. ఇలా ఒక లైను ఇలా చూడండి, 2 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎంత? 34 సైజ్ అనమాట బ్లౌజు. మనకు 34 సైజ్ కిందకి వస్తుంది ఇది. ఓకేనా? 1.5 అయితే తీసుకున్నా నేను ఇక్కడికి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా కర్వ్ గీసేసుకుందాము. ఇలా రౌండ్గా కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 అయితే నేను గల్లా విడ్త్ అనమాట. కింద 3 ఇంచెస్ అయితే తీసుకున్నా నేను. ఎందుకంటే కొంచెం బ్రాడ్గా ఉంటేనే లుక్ చూడడానికి బాగుంటుందండి. అందుకనేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5కి ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు మళ్ళీ ఇలా డ్రా చేసుకోవడానికి కింద ఒక 1/2 ఇంచ్ ఇలా కిందికి తీసుకోవాలి. చూడండి, నేను కిందికి పెట్టాను కదా, ఇక్కడ నుంచి ఇలా చూడండి, ఇలా డ్రా చేయాలి చూడండి. లీఫ్ స్టైల్ అనమాట, లీఫ్ డిజైన్ అనమాట. ఇలా లీఫ్ అంటే ఆకులాగా వచ్చేస్తుంది. పైకి పోయేసరికి కొంచెము విడత తక్కువ పెట్టుకోవాలి, కింద విడత ఎక్కువ ఉండాలి. ఇలా ఉంటేనే మనకు డిజైన్ బాగా వచ్చేస్తుంది. చూడండి, ఒక 1/2 ఇంచ్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకొని వదులుతాం కదా,
ఇప్పుడు ఇక్కడ డ్రా ఎందుకు చేస్తున్నా అంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా బ్లౌజు బ్యాక్ సైడ్ ఇలా నుంచి కొలుచుకోండి. ఇప్పుడు ఎంత ఉందో తెలుస్తుంది మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా. కరువు అంటే హ్యాండ్ కరువు ఇలా వచ్చిందా లేదా చూడండి, కరెక్ట్గా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఈ డాట్స్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకోండి. మధ్యలోకి మనం ఎలా మార్కింగ్ అయితే పెట్టాము అక్కడ ఒక లైన్ వచ్చేస్తుంది కదా, అక్కడ ఒక 4.5కి పైకి తీసుకున్నాను నేను డాట్స్ కోసము. కింద హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇలా. ఎందుకంటే హాఫ్ ఇంచ్ అయితే కరెక్ట్గా పెట్టేసుకోవాలి, తక్కువ అయితే పెట్టద్దు ఫ్రెండ్స్. బ్యాక్ డాట్స్ కోసము ఇలా లైన్ వేసేసుకోవాలి. ఎందుకంటే నాకు సబ్స్క్రైబ్స్ వచ్చినని చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్స్ అందరికీ, నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ. ఓకేనా, అందరికీ ధన్యవాదాలు అయితే చెప్పుకుంటాను. ఇలానే బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. ఇలాగే లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా ఇలా హాఫ్ ఇంచ్ ఇలా లైన్ వేసేసుకొని ఫ్రంట్ లోతు ఎలా తీసుకుండేది మీకు క్లారిటీ చూపిస్తాను చూడండి. 1 ఇంచ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎంత వచ్చింది, అక్కడికి 2 ఇంచెస్ అయితే వచ్చింది కదా, పైకి కూడా 2 ఇంచెస్ తీసుకోండి. ఈ మార్కింగ్ ప్రకారం మనము ఫ్రంట్ లోతు తీసుకున్నాం అనుకోండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అండి, మీకు ఫ్రంట్ లోతు ఎలా తీసేది చూపిస్తున్నా. ఓకేనా, క్లారిటీ కోసం అన్నమాట. ఇలా ఫ్రంట్ లోతు తీసేటప్పుడు ఇలా తీసుకోండి, మనకైతే ఎక్కడే కానీ మడతలు రాకుండా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం క్రాస్ అయితే తీసుకోండి, ఎందుకంటే భుజాలు జారకుండా ఉంటాయి. ఇలా 1/2 ఇంచ్ క్రాస్ తీసుకొని ఇలా కట్ చేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే నేను తర్వాత చూస్తానండి. పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాలనుకున్నా నేను. ఇలా అయితే కట్ చేసేసుకుందాం. ఓకేనా, మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలానే ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉండాలి. ఇలా షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. ఇలా బ్యాక్ అంటే ఫ్రంట్ లోతు నేను అలా కట్ చేయొద్దండి, బ్యాక్ పార్ట్ కాబట్టి ఇలా కట్స్ అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ చూడండి, ఇలా డాట్స్ కోసం ఇలా అలా కట్స్ పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలా వచ్చేసింది.